मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णव वांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना रघुना ललिता श्रीविशाखान्वितांश हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद धरा श्रीवासादि गौरभक्त कृष्ण हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ఒకసారి అందరూ మనసులో అనుకోండి, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ। నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్। నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతిత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ। కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః। మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం। హరే కృష్ణ। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण हरे कृष्ण प्रभु जी, हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, प्रभु जी। हरे कृष्ण प्रभु जी। మీరందరూ విచ్చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు। మనం గత కొన్ని రోజుల నుంచి భగవద్గీత నుంచి కొన్ని శ్లోకాలను తీసుకొని వాటిని కంఠస్థం చేస్తూ వాటి యొక్క తాత్పర్యాన్ని కానీ వాటి యొక్క వెనుక ఉన్న రహస్యాలన్నిటిని కూడా తెలుసుకుంటున్నాము। ఇది ఎంతో గొప్ప విషయము, అందరికీ వచ్చే అవకాశం కాదు, ఇది చాలా అరుదైన అవకాశం। ఇది మనలో ఎంతో మంది ఉన్నా కూడా, మన చుట్టూ ఎంతో మంది ఉన్నా కూడా అందులో అతి కొద్ది మందికి మాత్రమే భగవద్గీతలో భగవంతుడు ఇచ్చే జ్ఞానం అనేది లభిస్తుంది। కనుక మీరందరూ ఎంతో అదృష్టవంతులు। భగవద్గీత యొక్క శ్లోకాలని వింటూ పఠిస్తూ కంఠస్థం చేస్తూ దానితో పాటుగా భగవద్గీత
యొక్క క్విజ్ తీసుకుంటూ చక్కగా మీరు మీరు యొక్క సాధనలో ఈ భక్తి మార్గంలో ముందుకెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగాను ఆనందంగా ఉంది. ఇంతకు ముందు నాకు తెలిసి 11 శ్లోకాల వరకు అయినట్టు ఉన్నాయి. లాస్ట్ శ్లోక మీరు ఏం నేర్చుకున్నారు చెప్పగలుగుతారా ఎవరైనా? దేహి నిత్యమవధ్యోయం 30వ శ్లోకం నేర్చుకున్నాం ప్రభుజీ. 30వ శ్లోకం ఎవరైనా చెప్పగలుగుతారా శ్లోకం? హరే కృష్ణ. జాతస్య హి మృతో దేహి దేహి నిత్యం నిత్యం దేహే సర్వస్వ భారత తస్మాత్ సర్వాణి భూతాని తత్వం శోధితుమర్హసి. చాలా బాగా చెప్పానండి. హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ గోవర్ధన్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ కృష్ణ. నాది ఇంకొకటి నేమ్ పేరు మీద ఉంది ప్రభుజీ, అది కొంచెం నాకు కోహోస్ట్ చేయరా? గోవర్ధన్ ప్రభు. శ్రీదేవి అంగారు అని వస్తుంది ప్రభు. ఓకే థ్యాంక్ యూ. yes bro please go ahead. హరే కృష్ణ. ఇప్పుడు మనం 2.40 ఆ శ్లోకం గురించి చర్చించబోతున్నాం. ముందుగా నేను చదువుతానండి, ఆ తర్వాత మీరు నాతో పాటు శ్లోకం చక్కగా మాట్లాడచ్చు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. డిస్ప్లే అవుతుంది. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా చదువుతారా? డిస్ప్లే చేయండి మాతాజీ. నేను మరి ఒకసారి చదువుతాను, జాగ్రత్త వినండి. హ్యాండ్ రైజ్ చేయండి. భవానీ మాతాజీ ఫస్ట్ రెడీ ఉన్నారు ప్రభు. భవానీ మాతాజీ. ఓకే మాతాజీ. నేను ఒకసారి మళ్ళీ చదువుతాను, ఆ తర్వాత ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసేస్తే మన మాతాజీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. ఓకేనా? హరే కృష్ణ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భవానీ మాతాజీ. హరే కృష్ణ. క్షమించండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, క్షమించండి, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయరా? ఖచ్చితంగా మాతాజీ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ సత్యరాజ్ ప్రభు. ప్రభు. వారికి లైన్ బై లైన్ 4 times చదివించాను ప్రభు. తర్వాత వారికి అలా పలకడానికి వస్తుంది. 4 lines ఒకటేసారి చదవలేరు ప్రభు. మీరు Yes, ప్రభు. నేహ విక్రమనాశోస్తి అని ఆపి 4 times వాళ్ళు పలుకుతారు. లైన్ బై Yes. లైన్ 4 times అయిన తర్వాత చదివి. సరే. హరే కృష్ణ. నేహాభిక్రమనాశోస్తి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. విక్రమనాశోస్తి. 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 ప్రత్యవాయో న విద్యతే. ప్రత్యవాయో న విద్యతే. ప్రత్యవాయో న విద్యతే. ప్రత్యవాయో న విద్యతే.
స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ త్రాయతే మహతో భయాత్ త్రాయతే మహతో భయాత్ త్రాయతే మహతో భయాత్ త్రాయతే మహతో భయాత్. ఎస్ వెరీ గుడ్ మాతాజీ. ఇంకెవరైనా చెప్తారా? ప్రభుజీ లక్ష్మీ ప్రభుజీ. సిహెచ్ మాతాజీ, లక్ష్మీ సిహెచ్ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరి బోల్. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? రమాదేవి రమాదేవి మాతాజీ, రమాదేవి పల్లెడి. एक निमिषं महोदय. హరే కృష్ణ. రమాదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఒక్క నిమిషం అండి. మాతాజీ చదవండి. హరే కృష్ణ. నేను పుస్తకంలో చూస్తున్నాండి, కొంచెం ఇక్కడ క్లారిటీ లేదు మహోదయ. పర్లేదు 2.40. చదువుతున్నానండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ హరి బోల్. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఎవరైనా చదువుతారా? ప్రభుజీ వచ్చేసి హ్యాండ్ శ్రీనివాస్ ప్రభుజీ. శ్రీనివాస్ ప్రభు. అమ్మో దురతి శ్రీనివాస్. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అది వేరే తక్కువ చేస్తుంది. హరి బోల్. హరి బోల్. ఇంకెవరైనా ప్రభుజీ ఒకరు? ఒక్క నిమిషం ప్రభు. సుబ్బారావు ప్రభు. సుబ్బారావు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభుజీ దండవత్ ప్రణామం. నేహ విక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమభ్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. దండవత్ ప్రణామం. హరి బోల్. మధుకుమార్ ప్రభుజీ ఉన్నారు ప్రభు. ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేహ విక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరి బోల్. ఓకేనా ప్రభుజీ? ఎస్ ప్రభుజీ, చాలా చక్కగా చదివారు. నెక్స్ట్ మాతాజీ. రుద్ర మాతాజీ. రుద్ర రుద్ర మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. రుద్ర మాతాజీ, మీకు ఆప్షన్ ఇచ్చాను మాతాజీ, అన్మ్యూట్ చేసుకో. హరే కృష్ణ మాతాజీ. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ. హరి బోల్. నెక్స్ట్ ప్రభుజీ ఇదే లెవెల్, నెక్స్ట్ లెవెల్ 1 కి వెళ్ళాలా? ఎస్ మాతాజీ, నెక్స్ట్ లెవెల్ 1 కి వెళ్దాము. మీరు అందరు చదివారు కదా ఒకసారి. సో ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఏదైతే కొన్ని మిస్సింగ్ లింక్స్ ఉంటాయో అది మీరు చెప్పగలగాలి. ఎవరు ట్రై చేస్తారు ఇప్పుడు? హ్యాండ్ రైజ్ అయితే కృష్ణ Hand raise పవని చేయండి. మాతాజీ. కృష్ణ మాతాజీ. పవని మాత. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. నేహా విక్రమ నాశోస్తి ప్రత్యమాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య
त्रायते महतो भयात्। హరి బోల్. నెక్స్ట్ రత్న లలిత ఇంకెవరైనా ట్రై మాతాజీ. చేస్తారా? ఎస్ ప్రభుజీ, ఇక్కడ రత్న లలిత మాతాజీ ఉంది. హరే హరే కృష్ణ కృష్ణ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే హరి కృష్ణ. బోల్. సుజాత హరే కృష్ణ. మాతాజీ. నెక్స్ట్ సుజాత మాతాజీ ఉన్నారు ప్రభు. హరే కృష్ణ మాతాజీ. हरे कृष्णा धन्यवाद प्रणाम प्रभु जी। హరే కృష్ణ మాతాజీ. नेहा विक्रमनाशोस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमस्य धर्मस्य त्रायते महतो भयात्। హరి బోల్. హరి బోల్. ఇంకెవరైనా ప్రభుజీస్? ప్రభుజీ మధుకుమార్ ప్రభుజీ వచ్చారు మళ్ళీ. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. నేహ విక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరి బోల్. హరి బోల్. సీతా మహాలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ. धन्यवाद प्रणाम। ధన్యవాదాలు. नेहा विक्रमनाशोस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। హరి బోల్. స్వరాజ్యం లక్ష్మి మాతాజీ ఉన్నారు ప్రభు. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే హరి కృష్ణ బోల్. ప్రభు, ప్రణామాలు. హరే ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకెవరైనా సంధ్యా ఉన్నారా? సాయి ఫోన్ ఉన్నారు ప్రభు. సంధ్యా సాయి ఫోన్ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ. नेहाभिक्रमणोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमवस्यस्य धर्मस्य त्रायते महतो भयात्। हरे कृष्ण प्रभु। హరి ఉమా చిట్టిరెడ్డి మాతాజీ. स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। హరే కృష్ణ ప్రభుజీ, ఇది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలా లేకపోతే ఇది మాతాజీ. మనం లెవెల్ 2 కి వెళ్దామా? వెళ్దాం. లెవెల్ 2 కి వెళ్దాం మాతాజీ. అదే లెవెల్ 2 వెళ్దాం. ఇప్పుడు లెవెల్ 2 కి వెళ్దాము. ఉమా చిట్టిరెడ్డి మాతాజీ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ అండ్ మాతాజీస్. హరే కృష్ణ మాతాజీ. నేహా విక్రమ నాశోస్త్రీ ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరి బోల్. హరి బోల్. హరి బోల్. ఉమా నెక్స్ట్ శెట్టి ఎవరు మాత. చెప్తారు? ఉమా ఉమా శెట్టి శెట్టి మాత. हरे कृष्ण प्रभु जी। धन्यवाद హరే प्रणाम। కృష్ణ. ధన్యవాదాలు. नेहा विक्रम नाशोस्ति प्रत्यव्यामो न विद्यते ప్రత్యవాయో. प्रत्यवायो ప్రత్యవాయో న విద్యతే न विद्यते स्वल्पमापस्य धर्मस्य त्रये त्रये త్రాయతే. महतो త్రాయతే మహతో భయాత్. హరి బోల్. హరి బోల్. त्रायते महतो भयाते। భయాత్. పార్వతీ మాతాజీ. నెక్స్ట్ పార్వతీ మాతాజీ తీసుకున్నాం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేహా విక్రమనశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరి బోల్. హరి బోల్ మాతాజీ. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమస్య ధర్మస్య త్రాయతే
महतो महतो भयात् భయాత్ స్వల్పం అప్యస్య మప్యస్య. హరే కృష్ణ. स्वल्पमभ्यस्य మప్యస్య. धर्मस्य त्रायते महतो भयात्. ఎస్ మాతాజీ. हरे कृष्ण రమాదేవి హరే కృష్ణ. రమాదేవి పల్లడి మాత. రమాదేవి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. हरे कृष्ण माताजी Yes, दंडवत प्रणाम ma'am. नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्. హరి బోల్. ఒకరిని తీసుకోవాలా ప్రభు? ఒక ప్రభుజీ ఎవరైనా ఉన్నారా? ఓకే. మధుకుమార్ ప్రభుజీ ఉన్నారు ప్రభు. ఇవ్వండి. మధుకుమార్ ప్రభు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరి బోల్. హరి బోల్. హరే కృష్ణ. ప్రభుజీ లెవెల్ 3 లేకపోతే ఇదే ఇంకా లెవెల్ 3కి వెళ్దాం మాతాజీ. వెళ్దాము. ఓకే. లెవెల్ 3 రుద్ర మాతాజీ. హరే కృష్ణ. రుద్ర మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరి బోల్. హరి బోల్. లక్ష్మీ సిహెచ్ మాతాజీ. లక్ష్మీ సిహెచ్ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. ఓకే. లక్ష్మీ సిహెచ్ మాతాజీ. ఓకే ప్రభు. నెక్స్ట్ వేరే వాళ్ళని తీసుకుందాం. హరే కృష్ణ శ్రీనివాస్ మాతాజీ. ప్రభు ఉన్నారా? ఓకే. చేయండి మాతాజీ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే హరి కృష్ణ బోల్. హరే కృష్ణ మాతాజీ. ఆనంద్ సాయి ప్రభు. ఆనంద్ సాయి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరి బోల్. హరి బోల్. భవానీ మాతాజీ. హరే కృష్ణ. భవానీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే హరి కృష్ణ. బోల్ మాత. హరే కృష్ణ. విజయ మాతాజీ. విజయ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మళ్ళీ అన్మ్యూట్ చేశారు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ మాతాజీ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే హరి కృష్ణ. బోల్. హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. సీతా మహాలక్ష్మి ప్రభుజీ. హరే కృష్ణ లెవెల్ మాతాజీ. 4 లేకపోతే ఇదేనా ప్రభు? ఇంకెవరైనా ప్రభుజీ ఇస్తున్నారా? ఉన్నారు. మధుకుమార్ ప్రభుజీ ఉన్నారు ప్రభు. అవునా? శ్రీనివాస్ ప్రభు ఓకే. కూడా ఉన్నారు. మధుకుమార్ ప్రభుజీ అయ్యాక శ్రీనివాస్ ప్రభుని తీసుకున్నారు. ఎస్ మాతాజీ. మధుకుమార్ ప్రభుజీ మీరు అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరి బోల్. శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు.
नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। हरे कृष्ण प्रभु। హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను చెప్తానండి. చెప్పండి. విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నిర్మలా మాత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరి బోల్. హరి బోల్. సీతామహాలక్ష్మి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరి బోల్. హరి బోల్. హరి బోల్. హలో మాతాజీ నెక్స్ట్ లెవెల్కి వెళ్దామా? ఎస్ ప్రభుజీ. నెక్స్ట్ లెవెల్. కళ్ళు మూసుకొని వీడియో ఆన్ చేసుకోవాలి దయచేసి. నెక్స్ట్ లెవెల్ చదివే వాళ్ళు 4th లెవెల్ వచ్చేసి కళ్ళు మూసుకొని శ్లోకాన్ని పూర్తిగా జ్ఞాపక శక్తితో చేయాల్సి ఉంటుంది. వీడియో ఆన్ చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే కళ్ళు మూసుకొని చేయాలి కాబట్టి. వీడియో ఆన్ చేసిన వాళ్ళకు మాత్రమే ఛాన్స్ ఇస్తాము. హరి బోల్. పార్వతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేహాభిక్రమనశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. చెప్పమంటారా ప్రభుజీ మళ్ళీ? మాతాజీ. నేహాభిక్రమనశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరి బోల్. హరి బోల్. మధుకుమార్ ప్రభుజీ వచ్చారు. చెప్పండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరి బోల్ ప్రభుజీ. ఉమా శెట్టి మాతాజీ. హరి బోల్. హరి బోల్. ఉమా శెట్టి మాత. హరే హరే కృష్ణ ప్రభుజీ. కళ్ళు మూసుకున్నారు ప్రభుజీ. ఓకే మాతాజీ. బిఫోర్ నేను హ్యాండ్ లిఫ్ట్ చేశాను. ట్రై చేయండి. ట్రై చేయండి. పర్లేదు, మేము హెల్ప్ చేస్తాం. ట్రై చేయండి. హరే కృష్ణ మాతాజీ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవామో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ. హరి బోల్. హరి బోల్ మాట. హరి బోల్. హరి బోల్. ప్రభుజీ ఆనంద్ సాయి ప్రభు. ఆనంద్ సాయి. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరి బోల్. హరే కృష్ణ ప్రభు. కృష్ణ పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే महतो भयात्। महतो भयात् త్రాయతే महतो भयात्। हरि बोल, हरि बोल। हरे कृष्ण। మా చెట్టు రెడీ మాతాజీ. హరే కృష్ణ హరే మాత. కృష్ణ. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. हरि बोल, हरि बोल। హరే రుద్ర మాతాజీ. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ. हरि बोल। హరే కృష్ణ ప్రభుజీ, కంటిన్యూ చేయాలా ప్రభు? హరే కృష్ణ మాతాజీ, ఇంకా మనం శ్లోకంలోకి వెళ్దాము. ఓకే. ఇప్పుడు మీరందరూ చక్కగా శ్లోకం చదివారు, చక్కగా శ్లోకం కంఠస్థం చేసుకొని చక్కగా కళ్ళు మూసుకొని కూడా చెప్పగలిగారు. అయితే ఈ శ్లోకంలో ప్రతి ఒక్క పదం యొక్క అర్థం నేను మీకు చెప్తాను. నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇహ ఈ యోగంలో, అభిక్రమ ప్రయత్నంలో, నాశః నష్టము, న ఆస్తి లేదు, ప్రత్యవాయః తక్కువ కావడం, న విద్యతే లేదు, స్వల్పం అతి తక్కువ, అపి అయినా, అస్య ఈ ధర్మస్య ధర్మము, త్రాయతే విడుదల చేస్తుంది, మహతః మహత్తరమైన, భయాత్ భయము నుండి. హరే కృష్ణ ప్రభుజీ, మీ వాయిస్ హరే కృష్ణ. బ్రేక్ అవుతుంది. ఎవరైనా దీని యొక్క ట్రాన్స్లేషన్ బ్రేక్ అవుతుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బ్రేక్ అవుతుంది గురించి మళ్ళీ చెప్పండి. కొంచెం డిస్టర్బ్ అయింది ప్రభు, మళ్ళీ రిపీట్ చేయండి ప్లీజ్. కొంచెం డిస్టర్బ్ అయిందా? పర్లేదు పర్లేదు, మళ్ళీ చెప్తాను. ప్రతి ఒక్క పదం చెప్తాను. మీరు నాతో ఎవరైనా ఒకరు నాతోటి చెప్పగలుగుతారా? హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని పిలుద్దాం ప్రభు. రమాదేవి మాతాజీ. రమాదేవి మాతాజీ. మిగతా వాళ్ళు దయచేసి అన్మ్యూట్ లో, అదే మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ఎస్ రమాదేవి మాతాజీ. రమాదేవి పల్లడి మాతాజీ. చెప్పండి మహోదయ్. మాతాజీ. నేను శ్లోకం చెప్తామని అప్పుడు హ్యాండ్ రేజ్ చేశానండి. ఓకే మాతాజీ. షమిత మాతాజీ. షమిత మాతాజీ ప్రభుతో పాటు రిపీట్ చేయమంటున్నారు. రెడీ ఉన్నారా? నేను రెడీ అండి. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దయచేసి మ్యూట్ చేసుకోగలుగుతారా? చేశాను ప్రభు. డిస్టర్బెన్స్ వస్తుంది మాతాజీ, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం ప్రభు. డిస్టర్బెన్స్ ఉంది. డిస్టర్బెన్స్ ఉంది మాతాజీ. నేను చెప్తానండి. చెప్పండి. రమా మాతాజీ. మాతాజీ చెప్పండి. నేను చదువుతాను మాతాజీ, మీరు నాతో పాటు చదవండి. మంచిదండి. ఇహ నేహ ఈ యోగంలో. హరే కృష్ణ. చెప్పండి. ఈ యోగంలో. హరే కృష్ణ. సరిగా వినిపించడం లేదండి. హరే కృష్ణ మాతాజీ, వినిపిస్తుందా? క్లియర్ ఉంది మాతాజీ. మళ్ళీ చెప్పండి సార్. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. నాకు చెప్పండి. ఒక నిమిషం మాతాజీ, మేము పిలిచిన వాళ్ళు దయచేసి కొంచెం ఓపిక పట్టండి. అందరికీ ఛాన్స్ ఇస్తాము. చెప్పండి మహోదయ్. చెప్పండి సార్. హరే కృష్ణ. ప్రభుజీ
హరే కృష్ణ హరే చేయండి కృష్ణ. ప్రభు చెప్ ఇహ ఇహ ఈ నిహ యోగంలో ఈ ఈ యోగంలో యోగంలో ఈ అభిక్రమ యోగంలో అభిక్రమ అభిక్రమ ప్రయత్నంలో అభిక్రమ ఒక్కసారి చదివితే చాలు మాతాజీ. ప్రయత్నంలో నేను ఏదైతే చదువుతున్నానో నాతో పాటు చదివితే సరిపోతుంది. నాశః సరే అండి. నాశః నష్టము నష్టము న అస్తి న అస్తి లేదు లేదు ప్రత్యవాయః ప్రత్యవాయః తక్కువ కావడం తక్కువ కావడం న విద్యతే న విద్యతే లేదు లేదు స్వల్పం స్వల్పము అతి తక్కువ అతి తక్కువ అపి అపిహి అయినా అయినా అస్య అస్య ఈ ఈ ధర్మస్య ధర్మస్య ధర్మము ధర్మము త్రాయతే త్రాయతే విడుదల చేస్తుంది. విడుదల చేస్తుంది. మహతః మహతః మహత్తరమైన మహత్తరమైన భయాత్ భయాత్ భయము నుండి. భయము నుండి. ఇప్పుడు మాతాజీ ఎవరైనా చదువుతారా దీని యొక్క తాత్పర్యం? ఇది పెద్దగా ఉందా అది ప్రభు? ఓకే చిన్నగా ఉంది మాతాజీ. షేర్ చేయాలి. షేర్ చేయండి. ఓకే ఒక సెకండ్. వేదాలు ముఖ్య ప్రభుజీ మీరు అన్మ్యూట్ చేసుకోండి. అందరినీ మ్యూట్ చేశాను. దయచేసి అందరు కొంచెం మ్యూట్ లో ఉండండి. నేను షేర్ చేస్తాను. ఒక్క సెకండ్. కనిపిస్తుందా అండి క్లియర్ గా? కనిపిస్తుంది. ఓకే మాతాజీ. ఒక్కొక్కరికి ఒక ఇది కొంచెం ఎలా డివైడ్ చేస్తారా ప్రభు, లేకపోతే ఒక పారాగ్రాఫ్ ఒక్కొక్కరు ఒక చదివిస్తారా? పారాగ్రాఫ్ చాలు మాతాజీ. ఒక్కొక్కరు ఒక్కొక్క పారాగ్రాఫ్. మొదట తాత్పర్యం. ముక్తి సంపత్ కోక ప్రభుజీ. ఈ ప్రయత్నంలో చదవాలి ఫస్ట్. మాతాజీ తాత్పర్యం లేదు, పైన భాష్యం కంచి పెట్టారు. భాష్యం ఉంది పైన, అనువాదము చదవాలి. అనువాదం. హరే కృష్ణ ప్రభు చదువుగలరా సంపత్ ప్రభు? ఓకే ఓకే మాతాజీ. మాతాజీ చదువుతాను మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అనువాదం. ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మానవుని రక్షించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యం ఎవరు చదువుతారు? మొదటి పారాగ్రాఫ్. కృష్ణ పావని మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ భాష్యము కొంచెం పెడతారా మాతాజీ? ఓకేనా? పంపిస్తున్నా. ఓకే మాతాజీ. భాష్యము. కృష్ణ చైతన్యముతో కర్మను అనుసరించుట లేక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ఎటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా కర్మను చేయుటయే మిక్కిలి మహోన్నత దివ్య కార్యము. అటువంటి కార్యమును
ఆరంభించినను అందులో ఎటువంటి ఆటంకములు ఏర్పడవు. అంతేకాకుండా అట్టి స్వల్పయత్నము ఏనాడునూ నశించదు. భౌతిక పరిధిలో ప్రారంభించబడు ఏ కర్మమైనను పూర్తి చేయవలసినయే యుండును. లేనిచో ఆ యత్నమంతయు విఫలమగును. కానీ శ్రీ కృష్ణ చైతన్యమునందు ప్రారంభింపబడిన కర్మ పూర్తి చేయబడక పోయినను శాశ్వత ప్రభావమును కలిగియుండును. కనుకనే కృష్ణ చైతన్యమునందు చేయబడు అట్టి కార్యము పూర్తి కాలేకపోయినను దాని కర్త ఏ విధమైన నష్టమును పొందడు. కృష్ణ చైతన్య కార్యము 1% పూర్తి అయినను శాశ్వత ఫలమును కలిగియుండు. తదుపరి ప్రారంభము 2% నుండి మొదలగును. కానీ భౌతిక కర్మ యందు 100% పాళ్ళు సఫలత కలగనదే లాభము చేకూరదు. అజామిలుడు తన ధర్మమును కృష్ణ చైతన్యమునందు స్వల్పముగానే నిర్వర్తించినను భగవానుని కృపచే అతడు చివరికి 100% పాళ్ళు ఫలితమును పొందెను. శ్రీమద్ భాగవతము నందు ఈ విషయమునకు సంబంధించి ఒక చక్కటి శ్లోకము గలదు. శ్లోక వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామా బ్రహ్మ? శ్లోకం ఎవరు చదువుతారు? రత్న లలిత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ. త్యక్త్వాం స్వధర్మ చరణాద్భుజం హరేర్భజన్న భక్తో ధ పతే తతో యది యత్రక్వాం వా భద్రమా భూదాముష్యం కింకో వార్థం ఆప్తో భజతాం స్వధర్మతః. ఎవరైనను స్వధర్మమును విడిచి కృష్ణ చైతన్యములో కర్మలను నిర్వర్తిస్తూ తన కర్మలను పూర్తి చేయక పతనమైనచో అతనికి ఏ విధమైన నష్టము కలుగును? మరియు లౌకిక కర్మములను పరిపూర్ణముగా నిర్వర్తించుచు వ్యక్తి పొందు లాభం ఏమిటి? క్రైస్తవులు కూడా ఈ విషయమునే చెబుదురు. ఒకరు సమస్త ప్రపంచమును సాధించినను శాశ్వతమైన ఆత్మను కోల్పోయినచో లాభం ఏమిటి? భౌతిక కర్మలు మరియు వాటి ఫలితములు దేహముతోనే ముగిసిపోను. కానీ కృష్ణ చైతన్యములో చేయబడు కర్మలు దేహ త్యాగానంతరము కూడా మానవుని తిరిగి కృష్ణ చైతన్యము వైపు మరలించును. తరువాతి జన్మలో అతడు కనీసము ఉత్తమ సంస్కారములు కలిగిన బ్రాహ్మణుల గృహములలోనో లేక సంపన్నుల గృహములలోనో జన్మించు అవకాశము తప్పక తిరిగి పొందును. అట్టి జన్మ మానవునకు మరింత అధిక పురోగతిని సాధించుటకు అవకాశము కలిగించును. ఇదియే కృష్ణ చైతన్యములో చేయబడిన కర్మ యొక్క అద్వితీయ గుణ లక్షణము. హరే కృష్ణ. ప్రభుజీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా లేకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాతాజీ. ఓకే. హరే కృష్ణ. సో ప్రభు చేస్తున్న మాతాజీ, మనకి ప్రభుపాదుల వారు ఈ యొక్క శ్లోకంలో మనకి శ్లోకం నుంచి ఏం చెప్పబోతున్నారంటే, మనకు కృష్ణ భక్తి భావనలో మనం చేసిన కర్మ మరియు భౌతిక ప్రపంచంలో మనం చేసిన కర్మ ఎలా ఉంటుందో దాని గురించి వివరించారు. మనము కృష్ణ భక్తి భావనలో చేసిన కర్మ ఏదైనా కానీ దానికి శాశ్వతమైన యొక్క లాభం ఉంటుందన్నమాట. మనం భౌతికంగా ఎన్ని చేసినప్పటికీ కూడా అది ఈ జీవితానికి మాత్రమే అది ఉంటుంది. కానీ కృష్ణ భక్తి భావన అనేది మనకు జన్మ జన్మలుగా అది పెరుగుతూనే ఉంటుంది. ఎలా అంటే, ఎవరైతే కృష్ణ భక్తి భావనలో కర్మలు చేస్తారో, భగవంతుని యొక్క నామం తీసుకోవడము, భక్తుల సాంగత్యంలో ఉండడము, భగవంతునికి సేవ చేయడము, ప్రసాదం తీసుకోవడము, ఎలాంటి అయినా కృష్ణ భక్తి భావనలో చేసినప్పుడు అది ఖచ్చితంగా అతనిలో ఒక రకమైన పరిపక్వతను తీసుకొస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే
తను తర్వాత జన్మలో కూడా వెళ్ళినప్పటికీ కూడా తను తన పాత జన్మలో చేసినటువంటి ఏదైతే భక్తి ఉంటుందో వేరే జన్మకు క్యారీ ఆన్ అవుతుంది అన్నమాట. మనకు ప్రపోజల వారు ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు. అయితే ఇందులో భగవంతుని యొక్క గర్భగుడిలో ఒక దీపం పెట్టారనమాట. ఆ దీపం వెలుగుతూ అది ఆరిపోతున్న సమయంలో అక్కడ ఒక చిన్న ఎలుక వచ్చేసి అది ఏదో తినే పదార్థం అనుకుని పొరపాటు పడి దానిని తిందామని ప్రయత్నించి అది భగవద్ధామాన్ని చేరుకుందనమాట. అంటే దానికి నేను తినబోతున్నాను అని అనుకుని కూడా తర్వాత ఏమైందంటే అది భగవంతునికి చిన్న సేవ చేసిందని భగవంతుడు ఏం చేశారంటే దానికి ఒక ఉన్నతమైన గతిని ఇచ్చారనమాట. అలాగే మనం తెలిసి చేసిన తెలియక చేసిన కృష్ణ భక్తిలో మనకి ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. మనం చేసిన అతి చిన్న సర్వీస్ కూడా మనకి భగవంతుని నుంచి అపారమైన యొక్క కృప లభిస్తుంది అనమాట. ఇప్పుడు మీరందరూ వస్తున్నారు ఈరోజు క్లాస్కి వచ్చేసి మీరు భగవద్గీత శ్లోకాలని చదువుతూ నేర్చుకుంటూ దాన్ని కంఠస్థం చేస్తున్నారు. ఇది కూడా మీకు ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో మనం ఏ చిన్న సేవ చేసినా కూడా చివరికి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినా కూడా మీకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇది పర్మనెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. అదే మన భౌతిక ప్రపంచంలో మనం ఎలాంటి పనులు చేసినప్పటికీ కూడా ఒకసారి మనం పోగొట్టుకున్నామంటే అంతే సంగతి, ఇంకా మళ్ళీ రాదు. దాన్ని సంపాదించుకోవాలంటే మళ్ళీ మొదటి మెట్టు నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే ఈ భక్తి మార్గాన్ని ఎవరైతే చక్కగా సిన్సియర్గా తీసుకుంటారో వాళ్ళకి ఎంతో చక్కటి ప్రయోజనం కలుగుతుంది. ఈ జన్మకే కాదు తర్వాతి జన్మలో కూడా జరుగుతుంది అన్నమాట. మనకి మన సనాతన ధర్మంలో మనకి రకరకాలుగా విభజించబడ్డారన్నమాట. ఒకటి సాంఘికంగాను ఆధ్యాత్మికంగాను. ఆధ్యాత్మికంగా మనకి 4 ఇచ్చారనమాట. 4 వర్ణాలు ఆశ్రమాలు ఇచ్చారనమాట. ఎవరైనా చెప్పగలుగుతారా వర్ణాలు ఆశ్రమాలు? హ్యాండ్ రైస్ చేయండి మాతాజీ, హ్యాండ్ రైస్ చేయండి, అన్మ్యూట్ చేసుకోకండి, హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, రత్నలలిత మాతాజీ. వర్ణాలు 4. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు అంటే వేదం చదివేటువంటి వారు, వైదిక కర్మలు చేసేటువంటి వాళ్ళు బ్రాహ్మణులుగా చెప్తారు. దేశాన్ని రక్షించడం, ప్రజల్ని కాపాడడం అటువంటి క్రియలను చేసేటువంటి వాళ్ళని క్షత్రియులుగా చెప్తారు. వృత్తి వ్యాపారాలు అటువంటివి చేసి బిజినెస్ చేసేటువంటి వ్యక్తుల్ని వైశ్యులుగా చెప్తారు. మిగిలిన అన్ని పనులు, పొలము పండించడం, వడ్రంగం చేయడం, పనులు చేయడం, ఇళ్ళు కట్టడం, వస్త్రాలు నేయడం, బంగారం పనులు చేయడం, ఇటువంటి మిగిలిన అన్ని వృత్తులు కూడా, అంటే పైన చెప్పబడిన 3 కాక మిగిలిన వృత్తులన్నీ కూడా శూద్ర వృత్తులుగా 3 వర్ణాల కింద 4 వర్ణాల కింద చెప్పారండి. చాతుర్వర్ణం మయాదత్తం అని 4 వర్ణాలుగా చెప్పారు. కరెక్టేనా ప్రభుజీ? హరే కృష్ణ, కరెక్ట్ మాతాజీ. ఆ తర్వాత గుణాలను కూడా విభజించి చెప్పారు కదా, వర్ణాలు గుణాలు. గుణములు అంటే బై బర్త్ ఎవరికి, అంటే పూర్వకాలంలో వర్ణ వ్యవస్థ వచ్చినప్పుడు బై బర్త్ ఎవరికి వర్ణం రాదు. ఒక వ్యక్తికి జన్మించిన ఒక 4 కొడుకులుండి, ఒక వ్యక్తి వేద మంత్రాలు చదువుతుంటే అతను బ్రాహ్మణుడు గాను, ఒక వ్యక్తి వ్యాపారం చేస్తే అతను వైశ్యుడు గాను, ఒక వ్యక్తి సైన్యంలో చేరడం లేదా రాజు చేసేటువంటి పనులు, దేశాన్ని రక్షించడం, ప్రజల్ని రక్షించడం లాంటి పనులు చేస్తే క్షత్రియుడు గాను, లేదా మిగిలిన వృత్తులు చేస్తుంటే శూద్రుడు గాను నిర్ణయించేవారు. కానీ బై బర్త్ బ్రాహ్మడికి పుట్టాడు కనుక బ్రాహ్మడు, రాజుకు పుట్టాడు కనుక రాజు అనేటువంటి వర్ణ వ్యవస్థ మొదట్లో లేదు. తర్వాత ఆ వ్యవస్థ మన కలియుగంలోకి వచ్చిన తర్వాత అలాంటి వ్యవస్థ వచ్చిందండి. నేను గుణాలను బట్టి, వాళ్ళు చేసేటువంటి క్రియలను బట్టి, ఒకే వ్యక్తి పుట్టినా కూడా ఒక రాజుకి ఎవరికో చెప్తారు ఆయనకి 18 మంది సంతానం ఉంటే 18 మంది 4 రకాలుగానే విభజన జరిగిపోయింది. ఆ రాజుగారి యొక్క కొడుకులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం చేశారు. కొందరు వేదాలు నేర్చుకున్నారు, కొందరు సైన్యంలో చేరారు అని చెప్తారు. ఆ రకంగా చేసే పనిని బట్టి వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఉండేది. కరెక్ట్ మాతాజీ, కరెక్ట్, చాలా బాగా చెప్పారు మాతాజీ. తర్వాత మనకి ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి మనకు కొన్ని ఆశ్రమాలు కూడా ఇచ్చారు భగవంతుడు.
అయితే వాటిలో ముఖ్యమైనవి బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. మొదట బ్రహ్మచారి ఆశ్రమం అనేది విద్యార్థి దశలో మనం చక్కగా భక్తి యొక్క సేవ చేస్తూ, గురువులకి సేవ చేస్తూ, తరువాత గృహస్థాశ్రమంలోకి వెళ్ళి ఆ తర్వాత పిల్లల్ని వాళ్ళని కూడా భక్తి మార్గంలో మనం ఎంకరేజ్ చేయడానికి, తర్వాత 25 సంవత్సరాలు ఎప్పుడైతే మనం వృద్ధాపంలోకి వస్తున్నామో వానప్రస్థాశ్రమం తీసుకొని మనము చక్కగా భక్తియుక్త సేవలు చేస్తూ తర్వాత చివరికి సన్యాసాశ్రమం తీసుకోవాలని భగవంతుడు మనకు భగవద్గీతలో చెప్పారనమాట. సో అయితే ఇవి ఏదైతే వర్ణాలు, గుణాలు, ఆశ్రమాలు ఇవి మనకి సిస్టమేటిక్ గా భగవంతుడు మన యొక్క కృష్ణ భక్తి సాధనలో మనం అభివృద్ధి చెందడానికి ఇచ్చాడు. సో మనము ఎలాంటి మన ఏదైతే వృత్తి వ్యాపారం కానీ వృత్తి కానీ ఎలాంటి వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మనము భక్తి భావనలో మనం కృష్ణ చైతన్యంలో భక్తి చేయవచ్చు. అటువంటి వాటికి మనకి ఎలాంటి అడ్డంకులు లేవు. ఎవరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా, ఎవరు ఏ వర్ణంలో ఉన్నా కూడా వారు భక్తి యుక్త సేవ చక్కగా చేయొచ్చు. అయితే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఖచ్చితంగా ఏదో ఒక కర్మ చేయాల్సి వస్తుంది. కర్మ చేయకుండా మనం బతకడం అనేది కష్టం అన్నమాట. ఉదాహరణకి ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఇప్పుడు మనకి రాజు, అడవికి రాజు ఎవరు? మృగరాజు కదా, సింహం కదా. సింహం నేను రాజును కాబట్టి నేను ఇలా నిద్రిస్తూ ఉంటే నాకు నా ఆహారం దొరుకుతుంది కదా అని అనుకుని అది పడుకోలేదు. అలా ఉంటే అది ఆకలితో చచ్చిపోతుంది. అది అడవికి రాజు అయినప్పటికీ కూడా అది వేట చేయాలి. అది బతకడానికి అది వేట చేయాలి. వేట ద్వారా వచ్చిన దాన్ని అది భుజించి బతుకుతుంది. అలాగే మనము కూడా మనం బతకడానికి మనం ఒక కర్మ అనేది చేయాలి. దీనిని స్వధర్మ అని అంటారు. ఈ స్వధర్మలో మన యొక్క ఏదైతే మన యొక్క నేచర్ ఉంటుందో, మన యొక్క సహజ గుణాలను బట్టి విభజించారనమాట. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులాగా. ఇంతకుముందు మాతాజీ ఎలా అయితే చక్కగా చెప్పారో అలా భగవంతుడు విభజించారనమాట. ఒక సిస్టమాటిక్ వేలో ఈ యొక్క సొసైటీ నడవాలని చెప్పేసి భగవంతుడు మనకి భగవద్గీతలో చెప్పాడు. అయితే ఎలాగైతే మనకి ధర్మాలు ఉన్నాయో మన బాడీలో కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. తల, చేతులు, ఆ తర్వాత పొట్ట భాగము, తర్వాత కాళ్ళు, ఇవన్నీ కూడా మన బాడీని కూడా సిస్టమేటిక్ గా దాన్ని వివరించడం జరిగింది అన్నమాట. ఎలా అయితే సొసైటీని విభజించారో మన బాడీని కూడా అలానే విభజించారు. అయితే ఇవన్నీ భౌతికమైనవిగా ఉంటూనే మనకి హరే కృష్ణ కొంచెం డౌట్స్ ఉన్నాయా? కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది ప్రభు. ఒక్కసారి ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే ప్రభు. ఓకే ఓకే. అయితే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే, అయితే మనకి భౌతికపరమైన ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి ఆధ్యాత్మికంగా వచ్చినప్పుడు మనకి మన యొక్క సనాతన ధర్మంలో ఆధ్యాత్మికంగా మనం వచ్చినప్పుడు మనందరి భావన ఒకటే, భగవంతుని సేవ చేయాలి. మనం భగవంతుని యొక్క సేవకులము, భగవంతునికి సేవ చేయడము మన యొక్క ధర్మము. ఇది మనకి మన సనాతన ధర్మం నేర్పిస్తుంది అన్నమాట. కనుక ప్రభుపాదుల వారు కూడా మీరు ఎలాంటి వృత్తి ధర్మంలో ఉన్నప్పటికీ కూడాను కృష్ణ చైతన్యంలో ప్రతి ఒక్కరి భావన ఒకటే, ఏంటంటే నేను హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ భౌతిక దేహాన్ని కాదు, నేను ఆత్మని. నేను అలా చేసినప్పుడు మనము త్వరగా ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందుతాం. అయితే మనం ఒకవేళ ఇలా ఆధ్యాత్మికంగా పురోగతి చెందే క్రమంలో మనము మాయకి లోబడి ఉంటాం అన్నమాట. ఎందుకంటే మనకి ఎట్లయితే గుణాలు ఉంటాయో మనకి ఈ త్రిగుణాలలో చిక్కుకొని మనము మాయ యొక్క ప్రభావం వల్ల ఒక్కొక్కసారి మనము మాయలో పడి
మనం కృష్ణ భక్తి భావన నుంచి డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మాయాదేవి అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఉన్న భౌతిక ప్రపంచంలో మనకు మాయాదేవి ద్వారా ఎన్నో రకాలమైన ఇబ్బందులు కలుగుతాయి. అయినప్పటికీ కూడాను ఎవరైతే భక్తి భావనలో ఉంటారో, ఎవరైతే నిష్టగా సాధు సంఘాలో ఉంటూ గురువు యొక్క ఉపదేశాలను చక్కగా ఆచరిస్తూ భగవత్ సాంగత్యంలో భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళు చక్కగా పురోగతి మనల్ని ఎంత పట్టుకుంటుంటుందంటే అది మనల్ని. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది ప్రభుజీ, బ్రేక్ అవుతుంది వాయిస్, కొంచెం బ్రేక్ అయింది, ఇందాక బ్రేక్ అయింది. అది ఇందాక కాల్ వచ్చినట్టుంది మాతాజీ, దానివల్ల బ్రేక్ అవుతుంది. ఓకే సారీ. సో అయితే మనకి ఇక్కడ ఒక్కోసారి మనం మాయలో పడి భగవంతుని మర్చిపోయే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు కొంతమంది భక్తి చేయలేక మిగతా యొక్క వాట్లలోకి డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ కూడా అతనికి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. భగవంతుడు ఏమన్నానంటే భగవద్గీత 9.31లో కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తి ప్రణశ్యతి అంటే నా భక్తుడి యొక్క నాశనం అనేది జరగదు. ఎందుకంటే అతను తెలియకుండా పడిపోయినప్పటికీ కూడాను భగవంతుడు ఏదో విధంగా తనని భక్తియుక్త సేవలోకి తీసుకెళ్తాడన్నమాట. సపోజ్ ఈ లైఫ్లో ఒకరు చక్కగా సాధన చేస్తూ కొన్ని ప్రతికూలమైన కార్యాల వల్ల పడిపోయినప్పటికీ కూడా తర్వాత జన్మలో అతను చేసిన భక్తి ఖచ్చితంగా క్యారీ ఆన్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అతను ఒక చక్కని బ్రాహ్మణుల కుటుంబంలో కానీ, లేకపోతే భక్తుల యొక్క కుటుంబంలో కానీ, లేకపోతే ఒక ధనిక కుటుంబంలో కానీ జన్మించి తన యొక్క ప్రీవియస్ లైఫ్లో ఏదైతే భక్తి యుక్త సేవలు చేశారో, ఏదైతే సాధన చేశారో అది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. కానీ అదే భౌతిక ప్రపంచంలో మనకి అది కంటిన్యూ అవ్వడం కుదరదు. ఒకసారి మన అప్పుల పాలయ్యి, ఒకసారి మన యొక్క డబ్బు అంతా పోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచే రావాల్సి వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనకు 10 రూపాయలు పోగొట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ రూపాయి నుంచి సంపాదించాల్సి వస్తుంది. కానీ భక్తిలో అలా కాదు. ఒకసారి 10 స్టెప్స్ ముందుకు వేసిన తర్వాత మనం 11వ స్టెప్ నుంచి ముందుకు వెళ్తాం అన్నమాట. అంటే మనం చేసిన భక్తి అలా డిపాజిట్ అవుతూ దానిపైన ఇంకా మన డిపాజిట్స్ అని పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది భగవంతుడు మనకి భక్తియుక్త సేవలో మనల్ని నిమగ్నం అయినప్పుడు మనకి భగవంతుడు ఈ యొక్క ప్రామిస్ చేస్తాడనమాట. నువ్వు నా భక్తి చేసావు కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి అయితే ఆపేసావో అక్కడ నుంచి నేను మళ్ళీ భక్తిలో వినియోగించుకుంటాను. కాబట్టి దీని వెనక ఒక స్టోరీ ఉందండి. అదేంటంటే మనకి అజామిలుడు అని చెప్పేసి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చక్కగా భగవంతునికి నైవేద్యం పడుతూ, భగవంతుని యొక్క పూజలు చేస్తూ, భగవంతునికి చక్కగా అలంకరణ చేస్తూ, పూలతోటి పండ్లతోటి చక్కగా నైవేద్యాలు అర్పిస్తూ అవన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క కుటుంబం కూడా చక్కటి కుటుంబం, భగవంతుని సేవ చేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ చక్కగా పెళ్లి చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు. కాకపోతే ఒకసారి భగవంతునికి పూలు కోసుకొద్దామని చెప్పేసి అడవిలో వెళ్ళి పూలు తెంపే టైంలో అక్కడ ఒక కొంచెం చనువుగా ఉంటూ అది చూసి తను కొద్దిగా డిస్టర్బ్ అయ్యి ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తూ తను ఆ వేసాడనమాట. అతను ఎంతలా అడిక్ట్ అయిపోతాడంటే చివరికి చక్కటి భార్యని, కట్టుకున్న భార్యని, తన యొక్క పిల్లల్ని, తన యొక్క తల్లిదండ్రుల్ని అందరినీ వదిలేస్తాడనమాట. వదిలేసి ఆ వేశ్య యొక్క సాంగత్యంలోకి వెళ్ళిపోతాడు. అలా ఆ వేశ్య 10 మంది పిల్లలు అంటారనమాట. అలా కొద్దిగా మ్యూట్ చేయగలుగుతారా? చేశాను. హరే
థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఇప్పుడు వస్తుంది ప్రభు, మధ్యలో కృష్ణ. బ్రేక్ అయింది. ఓకే ఇప్పుడు వస్తుంది ప్రభు. ఎస్ మాతాజీ. అయితే మనం ఎక్కడున్నాం అంటే ఈ అజామిలుడు ఆ యొక్క వేష సాంగత్యం తీసుకొని తన కుటుంబాన్ని, తన భార్యల్ని, పిల్లల్ని, తన యొక్క సేవని అన్నిటినీ వదిలేస్తాడు. వదిలేసి ఆ వేషతో 10 మంది పిల్లలు కంటాడు. ఆ 10 మంది పిల్లల్ని పెంచి పోషించడానికి అతని దగ్గర డబ్బులు ఉండవు. అయితే ఆ డబ్బుల కోసం ఏం చేస్తాడంటే అతను దొంగతనాలు చేయడము, దారిన పోయే వాళ్ళని దోపిడీలు చేయడము, బెదిరించి లాక్కోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సో చక్కగా భగవంతుని సేవ చేసి అతను ఒక వేశ్య సాంగత్యంలోకి వెళ్ళి అట్లాంటి నీచమైన పనులు చేయడానికి కూడా సిద్ధమయ్యాడు. అలా తను 10 మంది పిల్లలు కలిగిన తర్వాత అతను వృద్ధాప్యంలో ఎప్పుడైతే మంచాన పడతాడో ఇంకా అతని దీనావస్థ చూసి ఈ వేశ్య, ఈ భార్య అనే వైశ్య ఇతను వదిలి వెళ్ళిపోతుంది అనమాట. అయితే అతనికి ఎవరైతే చివరిగా 10వ తనయుడు పుడతాడో అతనికి పేరు నారాయణ అని పెట్టుకుంటాడు. ఎందుకంటే ఇంతకుముందు అతను నారాయణ యొక్క సేవ చేశాడు కాబట్టి ఆ భగవంతుని యొక్క పేరు పెట్టుకుంటాడు అనమాట. ఎప్పుడైతే తను ఇంకా చివరి క్షణాల్లో, శరీరం వదిలేసే క్షణాల్లో తను ఎవరైతే యమకింకర్లు వస్తుంటారో ఆ భయానికి అతను నారాయణ అని గట్టిగా పిలుస్తాడనమాట. యాక్చువల్గా అతను భగవంతుని పిలవలేదు, కానీ అతని యొక్క చిన్న కుమారుడి మీద అతనికున్న విపరీతమైన ప్రేమ, విపరీతమైన అభిమానం, విపరీతమైన అనురాగంతో అతను పిలిచాడనమాట. అయినప్పటికీ కూడా భగవంతుని పేరు తీసుకున్నాడు కాబట్టి వైకుంఠం నుండి విష్ణుదూతలు వచ్చేసి వారు ఈ యమదూతలను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపేసి ఈయన భగవంతుని నామం తీసుకున్నాడు కాబట్టి ఈయన ఖచ్చితంగా భగవద్ధామానికి చేరుతాడని చెప్పేసి ఆయనకు మళ్ళీ తన యొక్క ఏదైతే ఇంతకుముందు తను యవనములు ఉన్నప్పుడు చేసిన భక్తి ఉందో దాన్ని మళ్ళీ తర్వాత కంటిన్యూ చేసి హరిద్వార్కి వెళ్ళి అక్కడ చక్కగా మళ్ళీ తన భక్తియుక్త సేవలో వెళ్ళిన తర్వాత మళ్ళీ తను కంప్లీట్ చేసుకొని తను భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. సో ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనకి ఏంటంటే మనం అనుకోని విధంగా మనం భక్తిలో పడిపోయినప్పటికీ కూడాను మనకి భగవంతుడు ఛాన్స్ ఇస్తూనే ఉంటాడు అనమాట. మనం 1000 సార్లు పడిపోయినా కూడా 1000 సార్లు ఛాన్స్ ఇవ్వడానికి ముద్దుగా ఉంటాడు. సో మనం భగవంతుడి వైపు ఒక్క అడుగు వేస్తే మనకు భగవంతుడు 10 అడుగులు వేస్తాడనమాట. భగవంతుడు మనల్ని అంతలా ప్రేమిస్తాడు, అంతలా ఇష్టపడతాడు. భగవంతుడు ఎప్పుడు తన భక్తుడిని తన వద్దకు రప్పించుకోవాలనే చూస్తాడు. జీవుడిని కానీ ఎవరైనా కానీ తన వద్దకు రప్పించుకోవాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. మనకైతే ఎంత యాంగ్జైటీ ఉంటుందో మనకంటే 100 రెట్లు భగవంతుడికి ఉంటుంది అనమాట. ఉద్ధరించాలి అని చెప్పేసి, కష్టాలు పడుతున్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే తండ్రి తప్పిపోయిన కొడుకుని గురించి ఆలోచిస్తూ ఉంటాడో, అయ్యో నా కొడుకు ఎట్లా ఉన్నాడో, నా కొడుకు తనైన టైంకి తింటున్నాడో లేదో, అలాగే భగవంతుడు కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయ్యో నన్ను వదిలి వెళ్ళిపోయాడు, నా మీద కోపంతో వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాడో అని చెప్పేసి భగవంతుడిని కూడా మన గురించి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. అలా ఎలా జ్ఞాపకం చేసుకుంటాడంటే మనం భగవంతుని యొక్క అంశం కాబట్టి, భగవంతుని యొక్క అంశం కాబట్టి, మనం భగవంతుని యొక్క సంతానం కాబట్టి భగవంతుడు మనల్ని ప్రతిసారి ఏదో విధంగా గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాడు. మనల్ని తన వైపు తీసుకురావడానికి భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు అనమాట. సో మనం ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో పడి నేను ఈ భౌతికపరమైన పనులు చేసుకుంటూ మన యొక్క ఆత్మ అనేది ఏంటి, ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఆ సంబంధాన్ని మనం మర్చిపోయి భౌతిక కార్యకలాపాల్లో మనము చాలా బిజీ అయిపోయాం అనమాట. మనం లిటరల్ గా భగవంతుని మర్చిపోయాము. ఎవరైతే భక్తి ద్వారా భగవంతునితో ఒక సంబంధాన్ని, గురువుతో సంబంధాన్ని, భక్తులతో సంబంధాన్ని పెట్టుకుంటారో వారు ఖచ్చితంగా తమ చివరి క్షణాలలో వారు చేసిన ఏదైతే సాధన ఉందో దాని ద్వారా భగవంతునికి కూడా భగవంతుడే ఎవరైతే సాధన చేసిన, సేవ చేసిన భక్తుని గుర్తు తెచ్చుకొని అతన్ని తన ధామానికి తీసుకెళ్తాడు అన్నమాట. సో అయితే మనం చేసే ఏదైతే భౌతిక పరమైన పనులు ఉంటాయో అదే అసలైన పనులని మనం అనుకుంటాము.
కానీ రియాలిటీగా చూస్తే మన అసలైన ధర్మం మన భగవంతుని యొక్క సంతానం ధామానికి వెళ్ళడం. కనుక మన యొక్క రియల్ ఐడెంటిటీ ఏంటంటే జీవేర స్వరూప హోయ్ కృష్ణగర నిత్యదాస్. మనం భగవంతుని యొక్క దాసులము. మనం చేయాల్సిన ధర్మం ఏంటంటే భగవంతుని భక్తి చేయడము, భగవంతుని భక్తుల యొక్క సాంగత్యంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, భగవద్గీత భాగవతం చదవడము, శ్లోకాలు చక్కగా కంఠస్థం చేస్తూ ఇతరులకు భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పారో అది ఇతరులకు చేరవేయడం. ఇది మనం అసలైన ధర్మం. ఎవరైతే ఈ ధర్మాన్ని పాటిస్తూ ఎవరైతే ఇతరులకు ఈ ధర్మాన్ని ఎవరైతే ప్రొపగేట్ చేస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా భగవంతుని యొక్క కృపకి పాత్రులయ్యి ఈ జన్మలోనే భగవంతుని ధామానికి చేరుకోగలుగుతారు. హరే కృష్ణ. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఈ సబ్జెక్ట్ కి అంటే ఈ రోజు శ్లోకాకి రిలేటెడ్ గా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ ప్రభుజీ. టుడే శ్లోక ఎక్స్ప్లెనేషన్ గురించి మీకు ఏదన్నా కావాలి, డౌట్స్ ఉంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. అంతే క్లియర్ గా ఉందా? ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు చదువు. ఎవరికైనా ఈ శ్లోకం పట్ల సందేహాలు ఏమన్నా ఉంటే వారు అడగొచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకోకండి, హ్యాండ్ రైజ్ చేయండి, మేము ఛాన్స్ ఇస్తాము. ఎవరికేం లేదా అండి? హరే కృష్ణ. మాతాజీ సంప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఎవరికేం లేదు. ఎవరైనా ఈరోజు మనం నేర్చుకున్న పద్యం యొక్క దాని యొక్క భావార్థమును ఒక 4 వాక్యాలు చెప్పగలుగుతారా? హ్యాండ్ రైజ్ చేయాలి. దానికి కూడా మీరు నేర్చుకున్నది ఏదైనా ఒక 2 పాయింట్లు మీరు చెప్పగలిగితే ఇంకా నలుగురు కూడా వాళ్ళు కూడా ఎంతో ప్రేరణ పొందుతారు. వాళ్ళు కూడా చక్కగా ముందుకు వస్తారు. ఈ రోజు క్లాస్లో మీరు నేర్చుకున్నది ఏదైతే ఉందో అది ఒక 2-3 పాయింట్లు. మీకేం అర్థమైందో దాని గురించి చెప్పమంటున్నారు ప్రభుజీ. హ్యాండ్ రైజ్ చేయండి. లక్ష్మీ సిహెచ్ మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ సిహెచ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి. హరే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఈ శ్లోకంలో దేవాదేవుడు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నారంటే, నా యొక్క చైతన్యంతో అంటే కృష్ణ చైతన్యంతో చేసే ఏ కర్మ అయినప్పటికీ లేదా కృష్ణుని అంటే దేవాదేవ శ్రీకృష్ణుని యొక్క సంతృప్తి కొరకు చేసే ఏ చిన్న కార్యమైనా అది మహత్తరమైన ఫలితాన్ని ఇస్తుంది. అది మీ భౌతికంగా చేసే ఏ పని అయినప్పటికీ కూడా అది మీకు స్వల్పం, అది మీరు ఎక్కువ కర్మను అనుభవించినప్పటికీ అది మీకు సత్ఫలితాన్ని ఇవ్వదు. మీరు నా యందు చేసే ఏ కర్మైనా మీకు మహత్తరమైన ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ మీరు అది మధ్యలో ఆపివేసినప్పటికీ కూడాను అది మీకు మరుజన్మ అయినప్పుడు కూడాను ఆ కర్మ మీకు ఉన్నతమైన స్థితిని కలిగిస్తుంది. అంటే ఉన్నతమైన స్థితి అంటే మీరు ఉన్నతమైన భగవంతుని సేవలో నిమగ్నమైన లాగానే కావచ్చు, లేదా ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళగా కావచ్చు, లేదా భగవంతుని యొక్క ప్రీతిపాత్రమైన వాళ్ళగా కూడా మీరు చేసిన భక్తి మీకు అలాగా పునర్జన్మ జీవించేటప్పుడు కూడా మీకు అది లభిస్తుంది అని భగవాన్ చెప్తున్నారండి. హరి బోల్ చక్కగా చెప్పాను మాతాజీ. అయితే మనం భక్తి చేసింది ఏదైనా కూడా మనకి ఒక సుకృతి వస్తుంది అనమాట. మనం భౌతికంగా ఏది చేసినప్పటికీ కూడా మనకి కర్మలు అనేది అంటుకుంటాయి అన్నమాట. ఎందుకంటే మన ఈ జీవితంలో మనకి 3 రకాల మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ కి మనం గురవుతాం కదా. సాత్విక, తామసిక, రాజసిక గుణాలు ఉంటాయి కదా. ఈ గుణాలలో లోబడి చేసే ప్రతి మనిషికి ఏదో ఒక కర్మ అనేది అంటుకుంటుంది అనమాట. కానీ ఎవరైతే భక్తిలో ఉంటారో వారు వీరికి బియాండ్ వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళకి ఎట్లాంటి కర్మలు ఉండవు అనమాట. మనకి
కర్మ, అకర్మ, వికర్మ అనేది 3 ఉంటాయి కదా. సో అలా ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళకి ఈ భౌతికమైన కర్మలు అనేది అంటావన్నమాట. వాడికి భక్తి సుకృతి అనేది వస్తుంది. కనుక భక్తి చేసే వాళ్ళల్లో ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఏదైతే ప్రీవియస్ జన్మల్లో ఏదైతే చెడు కర్మలు చేస్తారో అది కూడా కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోతుంది. దాంతోపాటు ఈ ప్రజెంట్ లైఫ్లో చేసే కర్మలు, ఈ ప్రజెంట్ లైఫ్లో చేసిన భక్తి అది మనకి చక్కని సుకృతినిస్తూ అది వచ్చే జీవితంలో కూడా, వచ్చే జన్మలో కూడా అది యాడ్ ఆన్ అవుతుంది అనమాట. హరే కృష్ణ. చక్కగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయలేదు ప్రభు. ప్రభుజీస్ ఎవరైనా చెప్తారా? లలిత మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు ప్రభు. చేశారా? లలితమ్మ, రత్న మాతాజీ, రత్న లలిత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇందులో నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే మనం భౌతిక ప్రపంచంలో ఈ లౌకిక కర్మలు చేసేటప్పుడు మనం ఇప్పుడు ఎన్ని చేసినా, ఎంత సంపాదించినా అవి ఈ జన్మతో ఇక్కడితో అయిపోతాయి. ఇక్కడ నేను 1 కోటి రూపాయలు సంపాదించినా ఈ జన్మ అయిపోయి కొత్త జన్మ మొదలెట్టినప్పుడు మళ్ళీ అక్కడ రూపాయి 1 నుంచి 1 రూపాయి నుంచి సంపాదించుకోవడం మొదలు పెట్టుకోవాలి. ఈ 1 కోటి రూపాయలు అక్కడికి ఏమీ రావు. ఇక్కడ నేను ఎంఏ పిహెచ్డీలు చేసిన నెక్స్ట్ బర్త్కి వెళ్ళేటప్పుడు నేను 1వ క్లాస్ నుంచి ఎల్కేజీ నుంచి చదువుకోవాలి. వేరే కృష్ణ చైతన్యంలో, కృష్ణ భక్తిలో ఇప్పుడు మనం కొన్ని స్టెప్స్ చేసాం, కొంత చదివాం, ఇంచుమించుగా ఒక 5వ క్లాస్ వరకు కృష్ణ భక్తి ఈ సంవత్సరం ఈ జన్మలో చేస్తుంటే నెక్స్ట్ బర్త్ లో మళ్ళీ 1వ క్లాస్ నుంచి మొదలు పెట్టక్కర్లేకుండా 5వ క్లాస్ నుంచి మొదలుపెట్టి 6వ క్లాస్ నుంచి మొదలుపెట్టి పైకి చేరుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. భక్తిలో మాత్రమే అటువంటి అవకాశం ఉంది అని నాకు అర్థమైంది. కరెక్టేనా ప్రభు? yes మాతాజీ, పర్ఫెక్ట్ గా చెప్పారు, చక్కగా చెప్పారు. థాంక్యూ ప్రభు. ఇంకెవరైనా చెప్తారా? ప్రభుజీ ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ, ఎవరైనా రెడీ ఉన్నారా? నో ప్రభుజీ, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయలేదు ప్రభుజీ. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మీరు చక్కగా వచ్చి ఓపిక కూర్చొని మనం భగవద్గీత యొక్క చక్కని శ్లోకాన్ని మనం చదివి కంఠస్థం చేసుకొని దాని యొక్క అర్థాన్ని, భావార్థాన్ని అది మన జీవితంలో ఎట్లా అప్లై చేయాలి అది మీరు నేర్చుకున్నారు. అట్ ద సేమ్ టైం మీరు భగవంతుని యొక్క కృప వల్ల, ప్రభుపాదుల వారి యొక్క కృప వల్ల మీ రియల్ లైఫ్లో మీరు చక్కగా భక్తి సాధనలో ముందుకు వెళ్ళి మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా భక్తి గురించి కానీ, కృష్ణతత్వం గురించి కానీ, కృష్ణ చైతన్యం గురించి కానీ నలుగురికి చెప్తూ, నలుగురితో పాటుగా చక్కగా జపం చేస్తూ, చక్కగా ప్రసాదం తీసుకుంటూ, చక్కగా భక్తుల సాంగత్యంలో ఉంటూ, చక్కగా భగవద్గీత శ్లోకాలు నేర్చుకొని చక్కగా మీ జీవితాన్ని ఒక మంచి భక్తియుక్త మార్గంలో వెళ్ళాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ, shall we end the session? Yes, ending prayer one second. ఎవరన్నా ఎన్ని ప్రేయర్ చేస్తారా? నేను చేయను ప్రభు. మీరు చేయండి మాతాజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి భక్త వైష్ణవృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన की जय, राधा मदन मोहन की जय. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Thank you so much for present Prabhuji. Thank you so much Prabhuji. Thank you so much Mataji. Thank you so much Prabhuji. Dandavat pranam. Thank you so much Prabhuji. Thank you so much. Hare Krishna Mataji and Prabhuji. Hare Krishna Prabhuji. Yes, thank you for attending. Shall we end the session Prabhu? Yes Mataji. Thank you.